కుంభరాశి జనవరి నెల ఎలా ఉండబోతుందండి? నోర వీపుకి చేటు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళు కాస్త మౌనంగా ఉండటం చాలా శ్రేయోదాయకం. నాకు వచ్చు, నేను చేస్తా, నేను చేయగలను అనేటువంటి ఒక వీళ్ళ వాక్ ప్రభావం వచ్చే అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకొని పోలీసులు ఇటువంటివి ఏదైనా అనేటువంటి వాళ్ళకి వెళ్ళే చీకటి పనిమాల నేను ఇక్కడున్నా నన్ను మీరు పట్టుకోవట్లేదు అన్నట్టుగా అటువంటి స్థితిలో నోటి దురుసు వలన వీళ్ళకి కాస్త పోలీసులు వ్యవహారాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏం జరిగినప్పటికీ కూడా మౌనంగా ఉండడం కాస్త శ్రేయస్కరం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు చేయలేను, నన్ను ఎందుకు అంటావు, నేను చేసి చూపించగలను, నువ్వు బండి తోలకూడదురా, తోలలేవరా, నీ వల్ల కాదురా అంటే నేను తోలు చూపిస్తాను చెప్పి ఎటు తోలుతారో తెలియదు అనమాట. తలకిందులుగా కూడా తోలేస్తాం మనం. అలా అంటే వీళ్ళకి ఏదైతే వద్దు అంటామో దాని మీద దృష్టి ఎక్కువ ఉండి చేసి కింద పడి దెబ్బలు తిని ఒళ్ళు ఇల్లు వ్యవస్థ చేసుకునేటువంటి స్థితి వీళ్ళది. పాపం స్వతహాగా కూడా వీళ్ళ మైండ్ చాలా మంచిదండి. ఎవరేం చెప్తే అది వింటూ ఉంటుంది. ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళ మైండ్ సహకరించదు. మీరు ఒక మాట చెప్పారనుకోండి, మీరేం చెప్తే చేస్తారండి అంటారు, అది మీతో చెప్పే మాట. ఆయన ఏం చెప్తే చేస్తారని అది ఆయన చెప్పే మాట. నేనేం చేయాలో నాకు తెలియదు. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా అన్నీ చేస్తామంటాము, చివరికి మనకేం చేయాలో తెలియదు. ఈ అన్నీ చెప్పిన దాంట్లో ఒకటి తీసుకొని ఇంకోటి ఏదో చేసేస్తాం. తద్వారా ఏమవుతుంది, తినే అన్నాన్ని కూడా మనం నీలపాలు చేసుకోవటం, దూరం చేసుకోవటం. అందరి ఎందుకు కూడా అతను నిరకడ లేని వ్యక్తి, స్థిరత్వం లేని వ్యక్తి అనేటువంటి ఎక్కువగా ఈ వాదాలను వినిపించేటువంటి తత్వం ఉంది. కనుక ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా ఏమనుకుంటున్నా నోరు మూసుకొని, దీన్ని వేరే విషయం చెప్పాలంటే ఎవరు ఎన్ని అనుకుంటున్నప్పటికీ కూడా అసలు మనం వినట్లేదు అని వేరే భాష, నోరు మూసుకొని కాస్త ముఖం మీద ఉంటుంది అంతే తేడా. మనం వినట్లేదు, మనల్ని కాదు అనుకొని ఉండగలిగితే మీరు అనుకున్నటువంటి దాన్ని స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. మనల్ని అంటున్నారు అనుకుంటే, అంటే ఒక మాటగా చెప్పాలంటే దారిలో మనం వెళ్తుంటే ఎన్నో రకాలుగా కుక్కలు మురుగుతుంటాయి. ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే గమ్యం చేరలేరు. కనుక మురుక్కు అని దానివల్ల మనం ఏమనుకోవాలి, నాకు ఆ కుక్కలు తోడుగా ఉన్నాయి, అవి మొరగడం వలన ఇంకోటి ఏదో నా మీదకి రాకుండా ఉంటుంది, ఇంకోటెవడో దొంగ నా మీదకి రాకుండా, ఇట్లా రకరకాలుగా దాన్ని కూడా మంచిగా ఊహించుకొని అరిస్తే అరిచేయి అదొక సంగీత ధ్వనిలాగా అనుకుంటూ అసలు వినకుండా ముందు మీ దారి మీరు వెళ్ళిపోతే మీరు అనుకున్నటువంటి సాధించడానికి ఒక అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే కేవలం వీళ్ళు మొత్తం కూడా వాళ్ళకు వాక్ ప్రభావముచే అన్నీ దూరం చేసుకుంటూ ఉంటారు. దూరం చేసుకొని నేను సవ్యంగానే మాట్లాడాను, నువ్వే తేడా మాట్లాడావు అనే చాలా తేలిక అనమాట. వాళ్ళకి తెలుసు